ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ వేరొక జన్మలలో అనుభవించవలసిందే. అది వేరొకరు పంచుకోరు. ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే. ధర్మఫలం. బా పోయిన జన్మలో చేసిన పాపం నిజంగా నీ జన్మలో తగులుద్దా? కలియుగం ఇది, అంత గ్యాప్ ఎత్తలేదు, ఎప్పుడుదప్పుడే. ప్రూఫ్ ఉందా? పక్కనే ఉంది. ఏ కాదా? ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎంటర్టైన్ అయిపోతాను. అబ్బో ఇంటే బాబోయ్ అంటావు. దీన్ని పెళ్లి చూపుల్లో చూసినవి ఈ కళ్ళు, పెళ్లి దాకా నడిపించినవి కాళ్ళు, తాళి కట్టించినవి చేతులు. కానీ ఇప్పుడు ఇది ఎట్టి టార్చర్కి ఎడుతుంది ఎవరో? ఈ కళ్ళే. దీన్ని చూడగానే ఓ ఎక్సైట్ అయిపోయి హార్ట్ని హడావుడి పెట్టేసి బ్రెయిన్ ఆలోచించకుండా చేసేసి నోటితో ఓకే అనిపించేసాయి. చూసిన పాపం ఊరికే పోద్దా? ఇప్పుడు ఏడుతున్నాయి. ఏంటే సూత్రం? ఇడ్లీ ఇచ్చి కొడతా. కళ్ళు పీకి పడేస్తే ఏడ్చి పని ఉండదు. బా సీజన్ బాగాలేదు, కొంచెం సైలెంట్ గా ఉండొచ్చు కదా బా. సీజన్ ఫాలో అవడానికి నేను ఏమన్నా ఫ్రూట్నే స్వీట్నే ఐరన్ గేట్ని తంతే సేమ్ ఫీల్డ్ వచ్చి మొహం పచ్చడి చేస్తా. ఆహా. అయినా ఖాళీగా ఉంటే బోరే. బోర్ కొడితే ఫ్రెండ్ యాప్ వాడు బా. ఫ్రెండ్ యాపా? ఫ్రెండ్ యాప్. ఈ యాప్ లో కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. దీంట్లో కాల్స్ మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఈవెన్ రూమ్స్ కూడా హోస్ట్ చేయొచ్చు. బోర్డమ్ కి కరెక్ట్ సొల్యూషన్. ఇది సేఫేనా? సేఫే బావా. దీంట్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. నేను కూడా వాడక ముందు ఇలానే భయపడ్డా, కానీ వాడాక అర్థమైంది 100% సేఫ్ అని. ఒకవేళ మనతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకో వెంటనే వాళ్ళని బ్లాక్ కూడా చేయొచ్చు. అవును, దీనివల్ల నీకేం లాభం? నీకు తెలుసు కదా బా, లాభం లేకుండా నేను ఏ పని చేయనని. దీంట్లో మనం మాట్లాడుతూ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఆ గిఫ్ట్స్ ని రియల్ మనీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఫన్ కోసం కూడా వాడుకో. చూసారుగా, మీరు కూడా మంచి మంచి ఫ్రెండ్స్ ని కలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఈ ఇడ్లీ మీద నాకేదో డౌట్ గా ఉంది, తిన్నాం. ఆఫీస్కి వెళ్ళా. లంచ్ బాక్స్ ఇప్పుడే మీ చెల్లి చెప్పింది సీజన్ బాగాలేదని. అయితే మొగుళ్ళని మటర్ చేసే ట్రెండ్ ఎండ ఇదాకా నీ చేతి ఏది ఇదే. అందుకే నేను కూడా ఏం పెట్టలేదు. దారిలో కావాల్సింది కొనుక్కొని బాక్స్ లో పెట్టుకో. రివర్స్ లో వస్తున్నావా? నువ్వు ఏ వేలో వచ్చినా కూడా నీ మాట వినడానికి మాత్రం నోవే. బాక్స్ తీసుకెళ్ళి బాగా తోమి బీరువాలో. సీన్ బై సీన్ బాగా స్పీడ్ అయిపోతున్నాడు, నువ్వేంటే స్లో అయిపోతున్నావు. నా మాట వినకూడదని పంతం పట్టుకొని కూర్చున్నాడు. ఆడి అంతం చూసైనా సరే నా మాటిని ఇలా చేసుకుంటా. అయినా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడేంటి? మొన్న రాత్రి కాలనీలో ఉన్న మొగుళ్ళందరూ మన డాబా మీద ఏదో మీటింగ్ పెట్టుకున్నారే. బావ వాళ్ళందరి మధ్యలో నుంచుని చేతులు ఇలా ఇలా అంటూ ఏదో స్పీచ్ ఇస్తున్నాడే. అవునా? అంకుల్స్ అందరు కలిసి ఏదో వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారేమో అని అంత పట్టించుకోలేదే, అందుకే నీకు చెప్పలేదు. 4 కొప్పులు ఒక చోట చేరితే డేంజర్ అంటారు, కానీ 4 బట్టలు 4 పొట్టలు ఒక చోట చేరితే ఇంకా డేంజర్. కానీ బావకి పొట్టా బట్ట రెండూ లేవు కదా, అందుకే సెంటర్ లో నుంచొని స్పీచ్లు ఎత్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. హలో హలో లిఖిత గారు, ఏం జరుగుతుంది మీ ఇంట్లో? అదే అర్థం కావట్లేదు కుమారి గారు. అంటే మీ ఆయన కూడా మీ మాట వినట్లేదా? అసలు ఇంటికి రావట్లేదు. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నా. అందుకే మొగుడికి లొంగిపోకూడదు అనేది. మనకు కూడా మీటింగ్ పడిద్ది, చెప్తా, రెడీగా ఉండండి.